డాక్టర్లు ఏమంటారంటే కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, పెయిన్ కిల్లర్ వేసుకోండి, మరి నొప్పి వస్తే చెప్తారు. ఇది ఏం చేసినా అరిగిపోవడం ఆగదు, అది అరుగుతూనే ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. అరిగిపోతే అప్పుడు సర్జరీ అంటే ఆ డిస్క్ తీసేసి ప్లేట్లు పెట్టి స్క్రూలు బిగించేస్తారు. ఓకే, స్క్రూలు బిగించేస్తే ఏమవుతుంది, ఆ బోన్కి మధ్యలో ఇది మూవ్మెంట్ ఉంటుంది, ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 3 బోన్స్ కలిపి ఒకటే బోన్ అయిపోయింది. అప్పుడు ఇలా ఉండడం, ఇలా తిరగడం అంతా కూడా కష్టం అవుతుంది. బట్ నొప్పి తగ్గుతుంది కదా అని చాలా మంది సర్జరీ చేసుకుంటారు. కానీ ఈ సర్జరీ చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. డిస్క్ కట్ చేస్తున్నప్పుడు అది బయటకు వస్తున్న నరాన్ని కట్ అయితే కాలు చేయి పడిపోవడం, ప్రాణానికి ప్రమాదం అవడం ఇలాంటివన్నీ అవుతాయి. అఫ్కోర్స్ మన అదృష్టం బాగుండి మంచి డాక్టర్ చేసి మనకి ఏ కాంప్లికేషన్ లేకుండా సర్జరీ అయిపోయింది అనుకుందాం. అలా అయిపోయినా కూడా ఏ డిస్క్ అయితే తీస్తారో అక్కడ ఇంక ప్రెషర్ పడదు. అప్పుడు దాకా ఇవి బరువు మోస్తున్నాయి, ఇవి మొయ్యట్లే. అవి ఎవరు మోస్తున్నాయి, ఎప్పుడు నెక్స్ట్ వస్తుంది మోస్తుంది. అప్పుడు మిగిలిన డిస్కులు మన పక్కన జరుగుతాయి. ఏది పక్కన జరిగితే అది అలా అరిగిన బెగ్గాన్ని కట్ చేసి తీసేయడం అనేది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటి, అసలు ముందు ఎందుకు ఇవి అరుగుతున్నాయో తెలుసుకోవాలి. ఎందుకు అరుగుతున్నాయి చూడండి, స్క్రీన్ మీద ఉన్నది. ఫ్రీ రాడికల్స్ అనేవి చెప్పారు కదా, బయట ఎలాగైనా వైరల్ పీస్ పడేస్తే రష్ పట్టేస్తుందో అలా మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ ఉంటే ఆక్సిడైజ్ అయిపోయి అన్ని బోన్స్ గీన్స్ కాట్లేదు అన్నీ అరిగిపోతాయి. సో ఈ అరుగుదలను ఆపాలి అంటే మొట్టమొదట మనం ఏం చేయాలి, ఆ ఫ్రీ రాడికల్స్ శరీరంలోంచి బయటకు పంపించాలి. ఇప్పుడు మీరు చేసుకున్న శంఖ ప్రక్షాళనలో ఇది 1 టైప్ ఆఫ్ డిటాక్సిఫికేషన్. ఇంకా చాలా ఫ్రీ రాడికల్స్ ఉంటే మమన కర్మ, విరేచన కర్మ అని పంచకర్మల్లో కొన్ని చేస్తాము. దాని తర్వాత ఇది చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్రీ రాడికల్స్ బయటకు వెళ్ళిపోయి అరుగుదల ఆగింది. కానీ ఆల్రెడీ అరిగిపోయి ఉన్నాయి కదా, ఫర్దర్గా అరగకుండా ఆగింది. ఆల్రెడీ అరిగిపోయిన దాన్ని రీజనరేట్ చేయడానికి కొన్ని రీజనరేటివ్ థెరపీస్ ఉంటాయి, పస్తి కర్మ, రస కర్మ అని. సో ఫ్రీ రాడికల్స్ ఎందుకు తయారవుతున్నాయి, సమయానికి తినకపోవడం, సమయానికి పడుకోకపోవడం, సమయానికి లేకపోవడం, శారీరక శ్రమ చేయకపోవడం, మానసిక ఒత్తిడి, భయము, ఆందోళన, టెన్షన్, ఇరిటేషన్, కోపం, మెంటల్ స్ట్రెస్ అండ్ ఎక్కువగా మందులు వాడేయడం, పొల్యూషను, అన్హెల్దీ ఫుడ్, ఇవన్నీ అన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఓకే, దాని బోర్డు టెస్ట్లో ఉన్నాయి. అది కూడా సమయానికి లేవడం, మంచి ఆహారం తినడం, అలాగే యోగా చేయడం, ప్రాణాయామం చేయడం, ధ్యానం చేయడం, ఇవన్నీ చేస్తే 100% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. अच्छे फ्रूट्स खाना, ड्राई फ्रूट्स खाना, मिल्क, घी, వెజిటబుల్స్, బటర్ మిల్క్, సారే చీజే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, సాత్విక ఆహారం తినాలి. ఇదంతా మనం డిస్కస్ చేసుకున్నాం. మంచి ఆహారం కానీ ఏంటి, చెత్త ఫుడ్ ఇవన్నీ తింటే అరిగిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. एक सब खाने से घिस जाते हैं. और लाइफस्टाइल में चेंजेस अभी जो हम कर रहे हैं वो सारी चीज़ें करना है, लाइफस्टाइल में चेंजेस. और पोस्चर को करेक्ट करना है. स्पाइन अगर स्ट्रेट नहीं है तो प्रॉब्लम आता है. पोस्चर को ठीक करना है. పోస్చర్ కరెక్ట్ చేసుకోవాలండి. ఎక్కువగా ఫోన్ వాడటం వల్ల ప్రాబ్లం పెరుగుతుంది అనమాట మెడలో. కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చక్కగా నడుము స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఈ యాంగిల్ చూసారా, నడుముకి థైస్కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 డిగ్రీస్ లేదా 90 కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. 90 या 90 से ज़्यादा, 90 से कम नहीं, ऐसा नहीं. ऐसा हो सकता है, थोड़ा ऐसा भी हो सकता है. వెనక్కి ఉండొచ్చు, స్ట్రైట్గా ఉండొచ్చు. అలాగే ఏ నుంచి బరువు లేపాలి, ఇది డిస్క్ ప్రాబ్లం ఉన్నవాడు. ఇవన్నీ డిఫరెంట్ పోస్టర్స్. ఎక్సర్సైజ్ భుజంగాసనం, శలభాసనము. ఇందులో एक लेग और एक हैंड और अपोजिट लेग को उठाना है. अपोजिट కాలు అపోజిట్ చేయి పైకి లేపాలి. ఇది నౌకాసనం లాగా. ధనురాసనం, నెక్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా. గ్రీవ శక్తి వికాస్, ఇవన్నీ మనం ఆల్రెడీ చేస్తున్నాం, సూక్ష్మయామాలు చేస్తున్నాం. సార్ దీన్ని